హైదరాబాద్ కరీంనగర్ పట్టభద్రుల శాసనమండలి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఉమ్మడి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కొడంగల్ ముద్దుబిడ్డ డాక్టర్ వి నరేంద్ర రెడ్డి గారికి కోనూరు పట్టభద్రుల వారి ఆధ్వర్యంలో అపూర్వ స్వాగతం లభించింది. వారి ఆధ్వర్యంలో నరేంద్ర రెడ్డి గారికి మద్దతుగా మహాబ్యాగ్ ర్యాలీ కార్యక్రమాన్ని విశేష కృషి చేస్తున్నటువంటి కొడంగల్ ముద్దుబిడ్డ ప్రముఖ విద్యావేత్త ఆల్ఫోన్స్ నరేంద్ర రెడ్డి గారికి కొడంగల్ పట్టభద్రులు మరియు యువజన సంఘాలు వివిధ భాషల వారి ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభిస్తున్నది.
ఎందుకంటే నాకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఒక మామూలు మనిషి వల్ల 54 విద్యా సంస్థలు ఒక 5,000 మందికి ఉపాధిని కల్పిస్తూ కరీంనగర్లోనే కాకుండా తెలంగాణలోనే ఏ జిల్లాలో అడిగినా ఎస్ ఆల్మోస్ట్ మాకు తెలుసు నాణ్యమైన విద్యకు మారుపేరు అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా నా రాజకీయ జీవితంలో కొడిమేలను దత్తత తీసుకొని మీరు ఊహించినటువంటి కార్యక్రమాలు ఇక్కడ కొడిమేలు చేస్తాను. వేదిక పైన ఉన్న అందరి పెద్దలకు నేను ఈ రకంగా మీకు చెప్తున్నాను. ఇవాళ వేదిక పైన 3 పార్టీల వాళ్ళు కలిశారు అంటే అది ఒక అద్భుతం. అది పార్టీలకు అతీతంగా వచ్చారు. ఇవాళ ఇది పార్టీ ప్రెసిడెంట్లు అనేది కాదు, అక్కడ నా మిత్రులుగా వచ్చారు, నా శ్రేయోభిలాషులుగా వచ్చారు. మరి వాళ్ళ రవీంద్ర అని ఇక్కడ వచ్చి కూర్చున్నాడు, నేను ఉంటాను ఎక్కడో కనపడకుండా నీకు ఉంటాను అన్నాడు. మరి వాళ్ళు ధైర్యంగా ఇక్కడికి వచ్చాడు అంటే బీజేపీ మండల ప్రెసిడెంట్ హోదాలో రాలేదు. రవీంద్ర రెడ్డి అని నా శ్రేయోభిలాషగా వచ్చి ఉన్నాడు. అలాగే మరి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అఫ్కోర్స్ కాంగ్రెస్ వాళ్ళంటే కొంచెం ఊహించుంటారు. నరేంద్ర రెడ్డి అన్న మరి మా జర్నీలోనే కొనసాగుతున్న ధైర్యంగా ఉంటారు. నేను కరీంనగర్ బిడ్డను నోన్ చేసుకుంటే నా రిపోర్ట్లు వస్తాయి నిజంగా చెప్పాలి, ఎందుకంటే అక్కడ ఉన్న ఓట్లు ఎక్కువ. బట్ అయినా నేను మర్చిపోకుండా జగిత్యాల బిడ్డను అని చెప్తున్నట్టు నేను ఎంత నిష్పక్షపాతంగా ఉందని ఆలోచించవచ్చు. కాబట్టి మీరు కూడా అంతే ఉద్దేశంగా ఎస్ నరేంద్ర రెడ్డి మా బిడ్డ, సచిన్ టెండూల్కర్ మన భారతీయుడు అయినందుకు మనం గర్వపడుతున్నాం. ఎందుకంటే ఎక్కువ సెంచరీలు కొట్టేడు, ఆయన పేరు ద్వారా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మరి మారుమోగింది. సచిన్ టెండూల్కర్ నాకు ఇండివిజువల్గా ఏం చేశాడు అంటే ఏం చేశారు మనకి ఇండివిజువల్గా ఈ బికమ్ ఏ గ్రేట్ క్రికెటర్. భారతదేశ ఔన్నత్యాన్ని నలుగురులో పంచిపెట్టింది కాబట్టి సచిన్ టెండూల్కర్ భారతీయుడు అయినందుకు మనం గర్వపడుతున్నామని మనం చెప్తున్నాం. సో నరేంద్ర రెడ్డి కరీంనగర్ గడ్డ మీద పుట్టి తెలంగాణ విద్యా వ్యవస్థలో మరి ఆంధ్ర కార్పొరేట్లను డీప్గా ఎదుర్కొని ఒక కొడిమేల బిడ్డ వాళ్ళని గడగడలాడిస్తూ అద్భుతమైన ర్యాంకులు సాధించిన ఆ నరేంద్ర రెడ్డి కొడిమేల కావాలని అడుగుతుంది. అంటే ఇండివిజువల్గా నరేంద్ర రెడ్డి ఏం చేశాడు అంటే నరేంద్ర రెడ్డి విద్యా సంస్థలు నిలబెట్టాడు, మనం మ్రోగిస్తున్నాడు. తెలంగాణ వ్యాప్తంగా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా రాజకీయంగా నేను ఒక కొత్త చరిత్ర సృష్టిస్తాను. ఖచ్చితంగా కొడిమేలని నేను దత్తత తీసుకొని ఖచ్చితంగా దీన్ని డెవలప్మెంట్కి పాల్పడతాను. కాబట్టి చిన్న చిన్న అంశాలు కాకుండా పెద్ద పెద్ద అంశాలు కొడిమేలను ఖచ్చితంగా నేను రాబోయే రోజుల్లో డెవలప్ చేసే విధంగా మరి మన పెండింగ్లో ఉన్న రోడ్డు వైడనింగ్లో కావచ్చు, లేకపోతే చిలకవాగు పునరుద్ధరణలో కావచ్చు, లేకపోతే కొడిమేలలో ఇంకా మంచి విద్యా సంస్థలు ఇప్పుడు కొండగట్టులో ఒక మనం జేఎన్టీయూ క్యాంపస్ వచ్చేసింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు మనం తలుచుకుంటే ఇక్కడ ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్నట్లయితే ఒక మంచి ఇన్స్టిట్యూట్ని ఒక యూనివర్సిటీ స్థాయిదాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ప్రణాళిక నా దగ్గర ఉన్నాయి. కాబట్టి మనం చిన్న చిన్న అంశాలను కాకుండా పెద్ద పెద్ద విద్యా సంస్థ ఒక ఫ్యాక్టరీ ఏదైనా కూడా మనం ఎస్టాబ్లిష్ చేసాం అనుకోండి, దీనికి ఖచ్చితంగా ఆ గ్లో అనేది కొడిమేలకు వస్తుంది. అంటే ఇక్కడ మోసం చేయడం, కుట్రలు కుతంత్రాలు ఏవి కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను ఇక్కడ పెరిగిన వాళ్ళు కదా చెప్తున్నాను. కొడిమేల బిడ్డలు అందరూ కూడా